గలాతీ పౌలు భక్తుడు గలాతీయులకి రాసిన పత్రికలో మొదటి అధ్యాయం మొదటి 10 వచనాలు దయచి చదువుదాం. ఇక్కడి నుంచి మనం ధ్యానం చేద్దాము. గలాతీ మొదటి 10 వచనాలు చదువు. ఏ మనిషి వారిని ఏ క్రీస్తు వారిని దేవుడి వారిని మోసగాని పౌలను సహోదరులందరూ గలతీయులో ఉన్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయాలి. తండ్రి అయిన దేవునికి తన ప్రభువైన యేసుక్రీస్తునకు కృపయు సమాధానము కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను కృష్ణకాలంలో నుండి విమోచింపవలనని తన పాపముల నిమిత్తం తాను అప్పగించుకొని దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు కృపను బట్టి ఇచ్చిన వారిని చూసి ఎత్తమైన సువార్త ఆశ్చర్యమవుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చేరకపోయి కలవరపరచువారు కొందరున్నారు. నేను మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను నేను పరలోకం నుండి వచ్చిన మరి ఒక దూతే మీకు ప్రకటించిన అతను శాపగ్రస్తుడు కాక. నేను ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు అలా చెప్తున్నాను. మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు కాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకోవాలనుకుంటున్నానా? దేవుని దయను సంపాదించుకోవాలనుకుంటున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోవాలనుకుంటున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టుకోవాలనైతే నాపై పౌలు భక్తుడు ఈ గలాతీ సంఘానికి వస్తూ, గలాతీయులు అంటే అన్యజనులు వాళ్ళు. అంటే దేవుడు వాళ్ళకి తెలియదు, యెహోవా దేవుడు తెలియదు. యూదులు అనుకోండి, వాళ్ళకి దేవుడు తెలుసు, యెహోవా దేవుడు తెలుసు అని గుర్తించేవారు. గలాతీ ఈ గలేషియా స్థలం అన్యజనులు ఉండేవారు, వాళ్ళకి దేవుడు తెలియదు. యూదుల్ని చూసి యెహోవా దేవుడు అనేవారు ఒకరు ఉన్నారు అనేది తెలుసు తప్ప ఆయనలో ఉన్న శక్తి కానీ ఆయన విషయాలు ఏమీ కూడా. పౌలు భక్తుడు వచ్చి వాళ్ళకి దేవుని ప్రకటించారు. ఆయన చెప్పే ఒక చిన్న ఆలోచన చూసి ధ్యానం. మనకు తెలుసు చెడిపోయిన లోకంలో, చెడిపోయిన అలవాట్ల మధ్యలో మనకు నచ్చినా నచ్చకపోయినా ఆ విధంగా స్వభావం కూడా మారిపోయి ఉన్న పరిస్థితులు. కానీ ఇది దేవుని ఉద్దేశం కాదని మనం అలా జీవించాలి. నిజంగా సృష్టించినప్పుడు ఆయన స్వరూపం సృష్టించారు. ఎగ్జాక్ట్లీ ఆయన వల్లే ఉందా, ఆయన పిల్లలు ఆయన వల్లే ఉందా. కానీ మొత్తం మన గందరగోళం గురించి అవిధేయత వల్ల దూరం అయిపోయి అలాంటి జీవిస్తున్న సమయం యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరిగా వచ్చారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు విశ్వసించిన ప్రతి వారికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆయన చేసిన పని వల్లే మనం ఈ రోజు బ్రతుకున్నాము. రేపటి దినం మనకి నిరీక్షణ ఉన్నది కేవలము యేసుక్రీస్తు ప్రభు వల్లే. ఆయన ఇంకో దేవుడు కాదు, లిస్ట్ ఆఫ్ దేవుళ్ళు ఆయన ఒక దేవుడు కాదు. ఆ దేవుళ్ళు వేరేదో చేస్తారు, ఈయన ఒకటి చేస్తారని కాదు. ఈయనే సర్వము. ఇది ఈయన దేవుని యొక్క ఏర్పాటు. చూసాం కదా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక సువార్త. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. యేసుక్రీస్తు ప్రభు రావడము మన జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన జీవించిన ఆయన ఎవరిని కూడా మీరు అర్జెంట్ గా నన్ను వెంబడించమన్నా ఆయన బతుమాలని తిరగలేదండి. ఇంటింటికి వెళ్ళి కొంచెం నమ్ముకుంటారు బాబు అని చెప్పలేదు. ఆయన ఒక జీవితం జీవించి చూపించారు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నన్ను వెంబడించేవారు ఎప్పుడు కూడా చీకట్లో వాళ్ళ బ్రతకదు. ఆయన జీవించి చూపించారు. అందరినీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం కాదు, నన్ను వెంబడించండి, ఇది లాభాలు వస్తాయి, ఇది వస్తాయి, అది వస్తాయి. ఈ షోడ్ ఎ లైఫ్, జీవితం చూపించారు. ఆయన సువార్త పట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. పౌలు భక్తుడు లాంటి వాళ్ళు, వాళ్ళకి అజ్ఞానంలో ఏదో విధంగా బ్రతికేశారు. అంటే వాళ్ళు చెడ్డ జీవితాలు జీవించలేదు, కానీ దేవుని
వెంబడిస్తున్నాం అనుకొని బయలుదేరిన వాళ్ళే పౌలు భక్తులు అంటారు. సగం మంది అలాగే ఉంటారు, పౌరుషం కలిగి నియమాల ప్రకారం జీవించాలి, పద్ధతిగా జీవించాలని చెప్పి. పౌలు భక్తులు కూడా అలాగే జీవించేవారు, ట్రైనింగ్ అయ్యారు. మాలియల్ గారు ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారు, బైబిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అక్కడ నేర్చుకున్నారు బాగా, మంచి టాపర్ స్టూడెంట్ ఆయన. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితంలో వచ్చారో అవన్నీ వ్యర్థం అని ఆయనకు అర్థమైంది. నేను చదివిన చదువు అంతా కూడా వేస్ట్, నేను నా జీవితంలో సాధించిందంతా కూడా వేస్ట్ అనేది నాకు అర్థమైంది. ఒకటి ఇంపార్టెంట్, యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడం మొదలుపెట్టారు. ఆయన వెంబడించడం మొదలుపెట్టి ఆ కాలంలో ఈ బైబిల్ కొత్త నిబంధన భాగం అనేది లేనే లేదు. ఆయన రాశారు కనుక కొన్ని గ్రంథాలు ఉన్నాయి. మన రోజుల్లో చేతిలో ఉన్నప్పుడు ఒక గ్రంథం కింద వచ్చేసింది, కానీ పౌలు భక్తుల చేతిలో ఏ గ్రంథము లేదు. ఆయన దేవుడు ఇచ్చిన జ్ఞానము, పరిశుద్ధాత్మ ఒక సహాయంతో దేవుని వచనాలు ఏదైతే గుర్తుందో ప్రకటించేవారు. అదే సువార్త. యేసుక్రీస్తు ప్రభు నడిచిన మార్గము ఆయన ఇతరులకు కూడా చూపించారు. నేను యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన పోని మీరు నన్ను వెంబడించండి, నా వెనకాల రండి. ఆయన ఎలా నడుచుకున్నారో నేను అలానే నడుచుకుంటాను, మీరు నన్ను వెంబడించండి. నేను ఆయనలాగా ఎంతవరకు నడుచుకుంటానో అంతవరకే మీరు కూడా నన్ను వెంబడించండి. అలాగే అదే కాదు, ఈ మాదిరిగా ఈ పోలికలో ఈ మాదిరిగా జీవించే ప్రతి వారిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఈ కాలంలో కూడా దేవుని దాసులు యేసుక్రీస్తు ప్రభు ఒక స్లాట్, అలాగే పౌలు భక్తులు చెప్పిన మాట ప్రకారం ఎగ్జాక్ట్ గా నడుచుకునే వాళ్ళు మనము మాదిరిగా తీసుకొచ్చు, వాళ్ళని కూడా ఫాలో అవ్వచ్చు. ఇది ఫిలిప్పీలో రాయబడి ఉంది. మంచి యొక్క ఉదాహరణ దేవుడు మనకి ఇచ్చున్నారు ఈ కాలంలో, కానీ మనము అది అందుకోవాలి. ఇక్కడ పౌలు భక్తులు వాళ్ళకు సువార్త ప్రకటించారు, గలాతీయులు సువార్త ప్రకటించారు. ఆయన ప్రకటించి నాలుగు ఒక మాట చెప్తున్నారు, 4వ వచనంలో ఆయన యేసుక్రీస్తు ప్రభు మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి, ఎక్కడి నుంచి విడిపించడానికి? ఈ ప్రస్తుతం మన చుట్టూ చూసే దుష్టతరం నుంచి ఆయన రక్షించడానికి, విడిపించడానికి ఆయననే ఆఫర్ చేసుకున్నాడు. ఎక్స్చేంజ్, మన బదులు ఆయన్ని ఆఫర్ చేసేసుకున్నారు. కానీ మనకు ఒక సందేహం వచ్చేస్తే, ఏంటంటే ఈ దుష్టతరం ఏంటి, దుష్ట కాలం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? మనుషులు అందరూ మంచి వాళ్ళే కదా, చాలా మంది మంచి వాళ్ళే కనిపిస్తారు. అఫ్కోర్స్ వార్తలు అప్పుడు న్యూస్లు చూస్తే ఒకరు తల్లిని కొట్టారనో, తల్లిదండ్రులు పిల్లల్ని చంపేశారనో, కోడల్ని చంపేశారనో, దారుణంగా అక్కడ హత్య చేశారు, ఏదో చిన్న 200 రూపాయల గొడవకి చంపేసుకున్నారు అనేది అక్కడక్కడ కొంచెం ఉంది తప్ప మిగతా అంతా బాగానే ఉంది కదా అని చెప్పి మీరు అనుకుంటే, బైబిల్ అలా అనుకోవట్లేదు, దేవుడు అలా అనుకోవట్లేదండి. బైబిల్లో ఉన్న దేవుడు అలా అనుకోవట్లేదు. ఇవన్నిటి స్టోరీ ఎప్పుడు కూడా అది అయిపోతే ఆది కాండంలో మనం చూస్తున్నాం. ఆది కాండంలో విషయాలన్నీ కూడా తెలుసు, చాలాసార్లు మనం ధ్యానం చేసిన విషయాలే. ఒకసారి చదువుకున్నాము. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో రాయబడినది, దేవుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, స్టార్టింగ్ లో బిగినింగ్ మానవుడు ఒరిజినల్ గా ఉన్న పాయింట్కి వెళ్ళిపోతున్నాడు. మనుషుల్ని సృష్టించిన ఒక క్షణంకి వెళ్ళిపోతున్నాడు. when he was first created, మొదటిగా సృష్టించిన ఆ పాయింట్ లో భూమి ఆకాశము అంతా కూడా నిరాకారంగా శూన్యంగాను ఉన్న సమయంలో దేవుడు దాన్ని నూతన పరిచారు, మేడ్ ఇట్ న్యూ. వెలుగు కలిగించారు, భూమి, నేల, పక్షులు, జంతువులు అన్ని కలిగించిన తర్వాత చివరిలో అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత చివరిలో మానవుని సృష్టించారు. అక్కడ రాయబడి ఉన్నది మన పోలికలను రాయబడి ఉన్నది. మనం అంటే ఎవరండి? అక్కడ మనం అంటే ఎవరు? అంటే ఇక్కడ మనకు ఈ మాటల్లో అర్థం అవుతుంది. చాలా మంది అంటారు, మీరు దేవుడు అంటారు, యేసుక్రీస్తు ప్రభు ఆయన పిల్లలు ఎలా ఉంటారండి? దేవుడికి ఏమైనా పిల్ల అయిందా? పిల్లలు ఉన్నారా?
ఇలా వాదించే వాళ్ళు ఉంటారు. మనకి పిల్లలు ఉన్నారా, భార్య ఉన్నారా లేదా, ఇవన్నీ మనకి సంబంధం లేదండి. దేవుడు అనే వాళ్ళు ఉన్నారు. దేవుళ్ళు ముగ్గురు ఉన్నారు, ఒకరు కాదు, ఒకరు కూడా ఏకంగా ఉంటారు. ధర్మాలు అయినంత వరకు అర్థం చేసుకుంటున్నాం. తండ్రి అయిన దేవుడు ఉన్నారు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు, పరిశుద్ధాత్మ శక్తి వీళ్ళతో ఉన్నది. ముగ్గురు కూడా ఎప్పుడు కూడా కలిసి పనిచేసే వారుగా ఉన్నారు. దేవదూతలు కాదు, మనుషులు కాదు, ఎవరు కానీ, ఈ ముగ్గురు మాత్రం ఎప్పుడు కూడా కలిసి ఉన్నవారు. ఏకత్వంలో, ప్రేమలో అన్ని కూడా కలిపేవారు. వీళ్ళ మధ్యలో ఏ భేదాలు ఉండవు. మానవుల మధ్యలో అలాంటి సంబంధం మనకి ఎక్కడ కనపడదు. కానీ మనకి ఈ ఈ ముగ్గురు విషయం మనకు అర్థం చేయడం కష్టం. కానీ ముగ్గురు గురించి అక్కడ రాయబడి ఉంది. మన స్వరూపంలో, మన పోలికల్లో వీళ్ళని చేద్దాము. చేశారు, నరుల్ని చేశారు. అంటే దేవుడు మన నరుల్ని చేసిన ఉద్దేశం ఏంటంటే మనము వాళ్ళలాగా ఉండాలి. అంతేనా? వాళ్ళలాగా మనం ఉండాలి. భూమిలో చేసిన ఏర్పాట్లన్నీ కూడా మనము చూసుకోవాలి. దేవుని మొదలు రిప్రజెంటేటివ్ గా మనం చూసుకోవాలి. అన్ని కూడా ఏర్పాటు చేసి దేవుడు ఇచ్చారు. వీటిలో మీరు ఏమన్నా పాల్గొవచ్చు. యూ కెన్ హ్యావ్ ఎనీ ఫ్రూట్, హ్యాపీగా దాంట్లో ఉండొచ్చు, ఆ తోటను చూసుకోవచ్చు అన్నారు. కాకపోతే ఒక వృక్షం ఉండింది, దాని జోలికి వెళ్ళొద్దన్నారు. ఈ తోటలో ఉన్న ఏ వృక్షం నుంచి అన్నా మీరు తినొచ్చు, కానీ ఒకే ఒక పని చేయకూడదు. ఈ వృక్షం మంచి చెడు జ్ఞానం ఇచ్చే ఫలము కలిగిన ఈ వృక్షం దగ్గర మీరు తినొద్దు అని చెప్పారు. మిగతా ఏ చెట్టు నుంచి అన్న ఫలము తినొచ్చు అన్నారు. వాటి మధ్యలో ఇంకో చెట్టు కూడా ఉండేది. అదేం చెట్టు? అది జీవవృక్ష ఫలము. వాటి గురించి దేవుడు నేను కూడా ప్రత్యేకంగా ఏదో దానిలో తినొద్దు, ఇది తినొద్దు మాత్రం అని చెప్పారు. నీకు కావాలంటే ఏదన్నా తినొచ్చు, కానీ తినకూడని ఒకటి చెప్పారు. వాళ్ళు ఏం చేశారు? ఆదాము హవ్వలు వెళ్ళేసి సాతాను మోసం చేశారు. అవట్లేదు, మోసం చేశారు కదా. సాతాను ఎప్పుడు అబద్ధికుడు అనే విషయం మనం ఇక్కడ నేర్చుకోవాలి. దేవుడు ఏం చెప్పారు? మీరు తింటే మీరు చచ్చిపోతారు. సాతాను ఏం చెప్పారు? మీరు చావనే చావరు. ఇక్కడ మొదటి విషయం మనం నేర్చుకోవాలి. సాతాను గొప్ప అబద్ధికుడు. దేవుడు ఏం చెప్పినా దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మన మైండ్తో ఎక్కిస్తారు. దేవుడు మీకు తోడు ఉంటానంటే తోడు ఉండడం చెప్పి, నీకు అర్హత లేదు, నువ్వు దేవుడు నీతో ఉండడానికి చెప్తారు. ప్రతిదీ కూడా అడ్డంగా చెప్పేస్తారు. అది మనం మొదటి విషయం నేర్చుకుంటాం అక్కడ. ఎలా మనము అబద్ధాలు ఆడుతున్నప్పుడు జాగ్రత్త అండి. కొన్ని చిన్న చిన్న అబద్ధాలు ఆడేస్తాము, బయట అబద్ధాలు ఆడేస్తాము. అబద్ధాలు ఆడిన ప్రతిసారి మనం ఎవరితో సహవాసం పెట్టుకున్నట్టు? సాతానుతో. జాగ్రత్తగా ఉందాము. వీలైనంత వరకు ప్రయాసపడాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్క పాపములు మనం ఎదుర్కోవాలి, జయించాలి. దేవుడు మనకి జయ జీవితం వెళ్ళడానికే మనల్ని సృష్టించారు. ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు సహాయం చేస్తారు, మనము జయించవచ్చు. సో సాతాను అబద్ధం ఆడేశారు, వీళ్ళు ఏ విధంగా ఎదిరించగలిగేవారు? హౌ కుడ్ దే హ్యావ్ రెసిస్టెడ్? పాపం చేయకుండా ఏ విధంగా ఉంటే బాగుండేది? ఎలా చేసి ఉంటే బాగుండేది? సాతాను ఎప్పుడైతే చెప్పారు మీరు చావనే చావరు, ఏం చేసి ఉన్నారు వాళ్ళు? అవ్వకు వెంటనే గుర్తొచ్చుంటారు. ఆదమ్ గారు చెప్పుంటారు ఆమెకి, దేవుడు చెప్పారండి ఇది ఈ ఫలంలో, ఈ వృక్ష ఫలం తినొద్దు అనేది. కనీసం వెళ్ళి మేడం గారు ఆదంని అడుగుంటే బాగుంది. ఆమె తినేసి ఆదం కూడా కొన్ని చేశారు. ఆయన తినేశారు, ఆయన అడగలేదు. ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటే ఆయన ఏం చేస్తున్నారో మనకు తెలియదు, తినేశారు. ఆ ఒక్క పొరపాటు మీరు అనొచ్చు, ఒకే ఒక పొరపాటు. ఫెటల్ ఫ్లో అంటారు కదా, చాలాసారి ఎక్కడన్నా సెల్ఫీ తీసుకోవడానికి చాలా మంది కొండపై నుంచి మంచి వ్యూ వస్తుంది అని చెప్పి వెనకాల ఇస్తే, నేను కూడా చాలా హీరోయిన్ సెల్ఫీ ఒకటి తీస్తాము, ఇంకా కొంచెం అనుకుంటాము, పైనుంచి పడిపోతాం. దేని కొరకు వెళ్ళారండి? మంచి ఫోటో తీద్దామని వెళ్ళారు. అదే
ఫేటల్ మిస్టేక్, అంటే ప్రాణం తీసేంత పొరపాటు అయిపోయింది. ఆదం అవ్వలు చేసిన ఆ రోజు చేసిన పొరపాటు ఒకటే కదా, దట్ ఈస్ కాల్డ్ ఫేటల్. ఓకే, మొత్తం పోయింది. ఎంతలా పోయిందంటే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అది కాదు 6వ అధ్యాయం చూడండి, మానవులు ఎలా తయారైపోయారు. 6వ అధ్యాయంలో చూడండి 5వ వచనం 5వ వచనం. దేవుడు మనుషుల్ని చూస్తే వాళ్ళ చెడ్డతనం చాలా దుష్టత్వం. తర్వాత రాయబడినది వాళ్ళ ఆలోచనలు, ప్రతి ఉద్దేశం కూడా, ఎవ్రీ థాట్. మనం అనుకుంటాం చాలాసారి, నేనేం చెడ్డ పనులు నేను చేయలేదండి, విచారం చేయలేదు, నేను ఎవరిని తిట్టలేదు అనుకోవచ్చే, కానీ ఈ మాట గమనించారు. వాళ్ళ ఆలోచనలో, థాట్స్ లో ప్రతి ఒక్క ఉద్దేశం, ఎవ్రీథింగ్, ఈవెన్ థాట్స్ లో చెడ్డతనం. ఎప్పుడు కూడా చెడ్డగా ఎలా చేయాలి, ఎలా మోసం చేయాలి, ఎలా చిన్న చిన్న అబద్ధాలు ఆడాలి, ఇవే. మీరు నమ్ముతారో లేదు కానీ నాకు ఏ సందేహము లేదు ఈ మాటల మీద. అన్న అలాంటి వాళ్ళమే అన్ని జనాలకి మీరు చెప్పారనుకోండి, బైబిల్ చదవని వాళ్ళకి మీరు చెప్తారు, నేనేం తప్పు చేశానండి, మేము చేస్తాం, తప్పు చేయలేదు, ఎక్కడ నేను మోసం చేయలేదు, ఇవే అంటూ ఉంటారు. చాలాసార్లు సమర్థించుకుంటారు. హృదయంలో ప్రతి తలంపు కూడా చెడ్డదైనది. ఇక్కడ ఎందుకంటే బాధాకరమైన విషయం ఏంటో తెలుసా, మానవ నరువుని ఆయన సృష్టించారని ఆయన బాధపడ్డారు. ఆయన హృదయంలో నొచ్చుకొని నా పిల్లలు, నేను సృష్టించిన పిల్లలు ఇలా తయారైపోయారండి. మీ పిల్లలు సపోజ్ ఆ విధంగా తయారయ్యారు అనుకోండి, జైలుకి వెళ్ళే పిల్లోడ్లా తయారైపోయాడు అనుకోండి, నలుగురు మధ్యలో రౌడీజం చేస్తూ, నలుగురిని కొడుతూ అన్ని చేస్తూ ఉంటే మీకు ఎలా ఉంటుందండి? అయ్యో, నేను మా భర్త గారు పెళ్ళైన మొదటి కాలం పిల్లలు పుట్టాలి, వాళ్ళని దేవుని భయభక్తుల్లో పెంచాలి, గొప్ప స్టేజ్కి తీసుకువెళ్ళాలి అనుకున్న అతను జైల్లో వెళ్ళిపడ్డాడు అనుకోండి, దుష్టుడు, నరహంతుడు, లేకుంటే వ్యభిచారం, లేకుంటే ఏ చెత్త చేసేసి ఎంత బాధపడుతుంది. ఎందుకంటే దేవుడు ఎంతో ఆయన హృదయంలో నుంచి, అంటే మనుషుల్ని నేను మంచి ఉద్దేశంతో చేశాను, దే క్యాన్ బీ విత్ మీ, నా పోలిక కలిగి ఉండాలని, కానీ వాళ్ళు మొత్తం చెడగొట్టేసుకుంటారు. అంటే ఒక రోజులో అవలేదండి. ఆదం అవ్వ కాలం నుంచి వాళ్ళు ఒక చిన్న పొరపాటే చేశారు, ఏదైనా తోట నుంచి వాళ్ళ బయట నెట్టిపోయి, అక్కడి నుంచి తరతరాలు అక్కడే వాళ్ళ సంతానంలోనే వెంటనే తేడా తెలిసిపోయిందండి. ఒకడు కైను, ఆయన సహోదరుని ఆయన చంపివేశారు. ఎలా అయిందంటే అంత ఫాస్ట్ గా ఎలా సరిపోయింది స్టోరీ కూడా. ఎక్కడ జరిగిందండి పొరపాటు? మంచి చెడు వృక్షపు ఫలము తినడము. వాళ్ళు చాలా మంది అనుకుంటాం మంచి చెడు తెలుసుకోవడం తప్పేముంది అనుకుంటాం, ఫలంలో తినడం తప్పేంటండి అనుకుంటాము. వాట్ ఈస్ రాంగ్? ఒక ఫలం తినడంలో మంచి చెడు తెలుసుకోవడం మంచిదే కదా, కానీ ఫలం చూసారా? వాట్ ఈస్ ద రిజల్ట్ చూసారా? మంచితనం మొత్తం ఎగిరిపోయింది. మంచి చెడు మనకు తెలుసు, కానీ మనము చెడ్డతనానికి ఎక్కువ దారి తీస్తూ ఉంటుంది మన జీవితంలో. అందుకే దేవుడు చెప్పారు, మీ సొంతంగా మీరు తెలుసుకోవడము మీ వల్ల అవ్వదు. మీరు తెలుసుకోగలుగుతారు, జ్ఞానం ఉంటుంది, కానీ మీరు ఆ ఒక జ్ఞానాన్ని తీసుకొని సరిగా వినియోగం చేసుకోలేరు. దేవుడికి కూడా మంచి చెడు అనేది తెలుసు అండి. ఆయనకు కూడా తెలుసు మంచి ఏంటో చెడు ఏంటో తెలుసు అని ఆయన చెప్పారు. నా దగ్గర నేర్చుకోండి, నేను చెప్తాను ఏది మంచో ఏది చెడో. ఆయన దగ్గర నేర్చుకోవడం బెస్ట్. వీళ్ళు సొంతంగా నేర్చుకోవడానికి బయలుదేరారు,
అండ్ ఈ రోజు ఈ ఎండల్లో మనం మాడిపోతున్నాం అంటే దానికి ఒక కారణము వాళ్ళు అక్కడ చేసిన పాపం. కష్టపడి సంపాదించాల్సి వస్తుందంటే ఉద్యోగాలు లేకుండా అటు ఇటు తిరుగుతున్నాము. ఉద్యోగాలు లేకుండా పిల్లలు చెడిపోతున్నారు. వీటన్నిటికీ కారణము ఆ రోజు మన సొంత ప్రయత్నము. మంచి చెడు సంపాదించుకుందాం తెలుసుకుందామని బయలుదేరినప్పుడు దాని యొక్క ఫలితం ఇవన్నీ. అందుకే పౌలు భక్తుడు ఈ మంచి ప్రస్తుతము దుష్టతరం నుంచి విడిపించడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభుని పంపించారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రాణం పెట్టేయాల్సి వచ్చింది వీటి నుంచి మనల్ని విడుదల చేయడానికి. అండ్ యేసుక్రీస్తు ఆయన సొంత మాటలు చూస్తే 16వ అధ్యాయము 4వ వచనం అక్కడ ఏం రాయబడినదండి? వాళ్ళ ఆ తరం గురించి ఏం చెప్తున్నారండి? హుషారులైన చెడ్డ తరం. అంటే దేవుని దృష్టి చూడండి, దేవుడికి మనల్ని చూస్తే ఎలా అనిపిస్తుందో అంటే ఒక చెడ్డ తరం. వాళ్ళు సూచనలు అడుగుతారు అంటే మీరు దేవుడేనా అనేది మాకు ప్రూవ్ చేయండి అంటున్నాం. సూచనలు చూపించండి, రుజువు చూపించండి మీరే దేవుడు అని చెప్పి. చూడండి పిల్లలు ఎలా తయారైపోయారు. అంటే మన పిల్లలు మళ్ళీ అడిగారు మీరేనా డాడీ మీరే మమ్మీ అంటే ఏం చూపించున్నారు అందుకని తిరిగి ఉంటారు. నీకు చెప్పలేను కానీ మీ పనులు చూసుకోండి. దేవుడిని రుజువు అడుగుతున్నాం. ఆస్కింగ్ ఫర్ సైన్స్. పక్కన ఇంకో అధ్యాయంలో చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. విశ్వాసం లేని మూర్ఖత మనం అర్థం చేసుకోవాలి. మనము చేసిన పనులు ఈరోజు అలాంటి ఒక తరంలో వచ్చి పడ్డాను. మనం కూడా దానిలో యాక్టివ్ పార్టిసిపెంట్స్. మనకు కూడా భాగం ఉన్నది. కొంతమంది బాగా దుర్మార్గంలో పిహెచ్డి తెచ్చుకున్నారు, గొప్ప చెడ్డతనం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ కొంతమంది ఉంటారు బలహీనలు, అవన్నీ చేయలేని వారు, వాళ్ళే ఇబ్బంది పడుతూ దుఃఖపడుతూ ఇరుక్కొని ఉన్న వాళ్ళుగా ఉన్నారు. కానీ ఎవరన్నా సరే మీకు అది నచ్చినా నచ్చకపోయినా, మీరు దుష్టులు అయినా కాకపోయినా, మీరు గొప్ప పాపం చేశారో చిన్న పాపం చేశారో పెద్ద పాపం చేశారో ఏమైనా సరే, ప్రస్తుతము ఈ చెడ్డ తరములో మనం ఎరుకున్నాము. యేసుక్రీస్తు మన కొరకు వచ్చి ఆయన ప్రాణం పెట్టారు. ఇది మనకు తెలుసు. ఇందాక మనం చూసాం సువార్తలో ఏమేమి ఉన్నాయి అనేది చూసాం. ఆయన కృపను గురించి ఉన్న సువార్త, దేవుని యొక్క సువార్త, కుమారుని యొక్క సువార్త, ఆయన ఒక అద్భుతమైన వాటి గురించి ఉన్న సువార్త, నిత్య సువార్త, ఇవన్నీ చూసాము. ఇవన్నీ సువార్తని వర్ణించే పదములు. కానీ సువార్త అనేది పౌలు భక్తుడు గలాతీయులకి వాళ్ళకి ప్రకటించారు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ సువార్తని వాళ్ళు వినిన తర్వాత సువార్తని కొంచెం డిస్టార్ట్ చేశారు. మంచి వార్తని కొంచెం వాళ్ళు తేడాగా ఎవరో చెప్తే అది నమ్మడం మొదలు పెట్టారు. మనం అర్థం చేసుకున్నాం సువార్త ఏంటి. సువార్తని వివరించేది చాలా సెంటెన్సెస్ ఉన్నాయి బైబిల్లో. అని ప్రత్యేకంగా మనం ఎఫెసీ పత్రికలో ఉంది, కానీ ఎఫెసీ పత్రికలో చదువుతాం. అది ఎఫెసీ 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. మనకు అది తెలుసు. ఇక్కడ సువార్త గురించి రాయబడి 10 వరకు ఉన్న వచనాలు. నేను జస్ట్ దాన్ని డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు చూసుకోండి. అది మనము మన పాపంలో అపరాధంలో మనము చనిపోయిన సమయంలో, అలాగే ఈ ఒక యుగ సంబంధమైన దేవుడు ఆయన ఒక శక్తులు ఈ అవిధేయులుగా ఉన్న పిల్లలలో పనిచేసే ఆ ఒక శక్తి, ఆ ఒక ఆత్మ కూడా అదే కలిగి ఉన్నాం. కాలంలో అవిధేయులుగా ఉన్న ప్రతి వారు ఒక దురాత్మ అనేది, సాతాను ఒక ఆత్మ, అది మనలో కూడా ఉండింది.
మనం కూడా అదే విధంగా మన శరీరానికి కావాల్సిన చేస్తూ, మనకి తెలిసింది మనం చేస్తూ, ఇవన్నీ కూడా ఆయన ఉగ్రతకి పాత్రలై చేసే చెడ్డ పనుల వల్ల మనకేంటి అర్హత? దేవుని ఉగ్రత వచ్చి మనల్ని హతం చేయడం, అదే మనకు అర్హత అని ఇక్కడ రాయబడింది. 4వ వచనం. దేవుడు ఆయన మహా అలాగే ఆయన ప్రేమలో ఇక్కడ మళ్ళీ మనకు అర్థం అవదండి. మనలాంటి వ్యక్తుల్ని దేవుడు ఎలా ప్రేమించగలుగుతారు? మనల్ని ప్రేమించాలని మనం ప్రేమించడం మనకు తెలుసు. మనల్ని ఒక మాట అన్నా కూడా మనం ఊరుకోలేము. వాళ్ళని ప్రేమించడం అసలు కష్టమైన పని. కానీ దేవుడు ఎంత చెడ్డ పని చేసినప్పుడు దేవుడు ఆయన మా ప్రేమ అంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. మన ఈ ఈ మన బలంతో, మన శక్తితో ఆయన ప్రేమ అర్థం చేసుకోలేము. మన ప్రేమ నుంచి ఎంత దూరం అయిపోయామంటే దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోలేదు. దేవుడు ప్రేమమయుడు. మనము ఆయనని వెంబడించే ప్రతి వారు కూడా వాళ్ళు కూడా ప్రేమలోనే జీవించారు. కానీ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మన ప్రేమ నుంచి ఎంత దూరం అయిపోయిందంటే మనకి తిరిగి ఆ ప్రేమ వాళ్ళు ఎలా ప్రేమించగలుగుతాం అనుకుంటాం. కానీ దేవునికి స్తోత్రము. సువార్త ఏంటో తెలుసా? దేవుడు ఆయన ఆత్మ మనకి ఇస్తున్నాడు. మనలో ఉంటే మనం కూడా ప్రేమించడము నేర్చుకోగలుగుతాం. అది దేవునికి స్తోత్రం. ఇది దేవుని కార్యం. కానీ ఇక్కడ రాయబడినది ఆయన కృప వల్ల, ఆయన కనికరం వల్ల, ఆయన ప్రేమలో మనము ఈ విధంగా అవిధేయతలో ఉన్న మనల్ని ఆయన క్రీస్తుతో కూడా లేపారు. యేసుక్రీస్తుతో పాటు లేపి ఆయనతో పాటు మనల్ని పరలోక స్థలంలో కూర్చోబెట్టారు. 7వ వచనం చెప్తా ఉంది, రాబోయే యుగంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ఎంతో గొప్ప గొప్ప ఐశ్వర్యము ఏర్పాటు చేసి ఉన్నది. మన పాపములు మనల్ని క్షమించేయడమే కాదండి, మనకు ఒక మంచి ఫ్యూచర్ ఎదురుగా ఉంటుంది. చెప్తూ ఆయన ఇక్కడ చెప్తున్నారు 8వ వచనము, కేవలము కృప వల్ల, ఇట్ ఇస్ ఓన్లీ బై గ్రేస్. మనం రక్షించబడింది అంటే ఈ దుష్టతరం నుంచి మనం రక్షించబడ్డాము కేవలము ఆయన కృప వల్ల. మన సైడ్ నుంచి కావాల్సింది ఏంటి? విశ్వాసం. నమ్మాలి, దేవుడు ఈ కార్యం చేస్తారు అనేది నమ్మాలి. నమ్మకం అంటే, విశ్వాసం అంటే ఏదో కాదు. దేవుడు చెప్పింది ఆయన చేయగలిగే సమర్థుడు. నా కొరకు చేస్తారా? నా కొరకు కూడా చేస్తారు అని నమ్మడం, అది విశ్వాసము. విశ్వాసం అంటే ఏదో కాదు, ఏదో కొండలు కదిలించే ఇవన్నీ విశ్వాసాలే, కానీ దాని గురించి ఇక్కడ చెప్పట్లేదు. దేవుడు ఆయన కుమారుని ఏర్పాటు చేశారు, ఆ పాపంలో ఆయన తీసివేశారు ఆయన రక్తం ద్వారా. అది నమ్మకం. నేను దుష్టుడే, నిజమే, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ దేవుడు నా జీవితం మార్చగలుగుతారు. ఇక్కడ ఆయన కృప చేత, ఆయన కృప మన విశ్వాసము. ఇది కేవలము దేవుని యొక్క గిఫ్ట్. మనం సంపాదించుకునే వ్యవహారం కాదండి, సంపాదించుకునేది కాదు. ఈ మాటలో మీరు స్పష్టంగా చూడండి, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. 9వ వచనము, క్రియలు చేయటం వల్ల వచ్చింది కాదండి అది. ఇట్ ఈస్ నాట్ బై వర్క్స్. సువార్తలో ఒక ప్రాముఖ్యమైన విషయము చాలా మంది మనం అర్థం చేసుకోమో, లేకుంటే అర్థమవుదో, లేకుంటే మనం పట్టించుకోమో, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనము సంపాదించుకున్న వ్యవహారం కాదండి. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ వి మనం సాధించింది, సంపాదించింది కాదండి. ఇక్కడ రాయబడి ఉన్నది, ఇది కేవలం ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. గిఫ్ట్ని ఎలా తీసుకుంటామండి? మీరు ఎక్కడన్నా వెళ్ళి మీకు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, గిఫ్ట్ని ఎలా తీసుకోవాలండి? థ్యాంక్ యూ అని చెప్పి తీసుకోవాలి, అంతేగాని లేదండి నేను డబ్బులు కడతానంటే ఎవరన్నా ఊరుకోరు కదా. వద్దులేండి వాళ్ళు కొనే విషయం అయితే ఇంకేదో కొనుక్కోండి, ఇది మాత్రం నీకు అర్హత లేదు, నువ్వు కొనుక్కోలేవు, మీ దగ్గర అంత డబ్బులు లేదు కొనుక్కోండి, నేను ఉచితంగా మీకు ఇస్తున్నాను, థ్యాంక్ యూ అని చెప్పుకొని తీసుకునే బదులు జనాలు ఏం చేస్తారో తెలుసు, కొనుక్కోవాలనుకుంటారు. అక్కడే పౌలు భక్తుడు గలాతీతో మాట్లాడుతూ వాళ్ళకి చెప్తున్నారు, సువార్త అనేది ఫ్రీ అండి. వాళ్ళు అంటారు ఫ్రీయే, కానీ
మేము కూడా ఇంకేదన్నా చెయ్యాలి. మనకు కొంచెం ఆత్రం కదా, అదే ఎవరి మీద ఆధారపడాలండి, మేము ఫ్రీ ఎవరి దగ్గర తీసుకోండి అన్న వాళ్ళు ఉంటారు చాలా మంది. నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సంపాదించాలి. అందుకే చాలా మంది మేము కూడా ఇష్టపడి కొండ ఎక్కడమో, లేకుంటే జెరూసలేం దాకా వెళ్ళాలనో, లేకుంటే దూరం నుంచి నడిచి చర్చికి రావాలనో ఏదో ఒకటి చేస్తే కానీ సాటిస్ఫాక్షన్ గా ఉండదు. దేవుడి కొరకు ఏదో చేశాం అనేది అలా కాదండి. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉచితమైన ఒక గిఫ్ట్. ఇక్కడ ఇది గుర్తు పెట్టుకున్నారు కదా. రెండోది ఇంకో భాగానికి వెళ్దాము. రోమాపత్రికకి వెళ్దాము. రోమాపత్రికలో ఈ సువార్త ఇంకో విధంగా రాయబడుతుంది. అక్కడ వెళ్దాము. 3వ అధ్యాయంలో, రోమాపత్రిక 3వ అధ్యాయం, ఇక్కడ కూడా 2 మాటలు చూద్దాం. 3వ అధ్యాయంలో మొదటి కొన్ని విషయాలు చూస్తే అక్కడ మనుషుని ఒక పరిస్థితి స్పష్టంగా రాయబడుతుంది. వాట్ డస్ గాడ్ థింక్ ఆఫ్ us? దేవుడు మన గురించి ఏమనుకుంటున్నారు? 9వ వచనం చూడండి. ఏ భేదం లేదు, యూదులన్నా సరే, గ్రీకు దేశస్తులన్నా సరే, అందరూ కూడా పాపంలో ఉన్నారు. 10వ వచనం, నీతిమంతుడు ఒకడు, అర్థం చేసుకునేవాడు 11, అర్థం చేసుకోగలిగిన వాడు ఒకడు లేదు, దేవుణ్ణి వెతుకువారు ఒకరు లేరు, అందరు కూడా చెడి ఉన్నారు, యూస్లెస్ అయిపోయారు. నోరు తెరిస్తే అబద్ధాలు, విషము, కాలిక మీద విషము, ఎప్పుడు కూడా శపించడము, చేదు కలిగిన ఒక మాటలే బయట వచ్చేది. అవకాశం దొరికితే చెడ పని చేద్దాం అని చెప్పి, శాంతి మార్గం వాళ్ళకి తెలియదు, శాంతిగా బ్రతకడం తెలియదు. చాలా మంది అంతే, ఏ మాట కన్నా గొడవకు దిగే వాళ్ళు, ఎందుకంటే అని చెప్పి బయలుదేరే వాళ్ళు ఉంటారు. ఎక్కడన్నా గొడవ చేసే మనస్తత్వం. దేవుడు అంటే భయం అనేది లేదు. ఇది మన డిస్క్రిప్షన్. మీరు మీ గురించి నమ్ముతారో లేదో తెలియదు, కానీ నాకు ఏ సందేహం లేదు వీటి గురించి. ఎక్కడో ఒక కోణలో నా హృదయంలో ఎక్కడో ఉంది. బయట చూడడానికి మంచి వ్యక్తిలాగా నేను నటించవచ్చు, కనపడవచ్చు, కొన్ని మంచి పనులు చేస్తూ ఉండవచ్చు, కానీ లోపల ఉన్న నిజమైన స్వరూపం ఇది. దేవుడు స్కానింగ్ చేసి చెప్పిన మాటలండి, స్కాన్ రిపోర్ట్ ఇది. ఇది కాదండి, నాకేం కనపడలేదు అంటే అది స్కాన్ రిపోర్ట్. తరతరాల యుగాల నుంచి ఇచ్చిన దేవుడు చూపించిన రిపోర్ట్ ఇది. బెస్ట్ థింగ్ గమ్మున నమ్మడం. ఇంకా జరిగే పనులు చూడాలి తప్ప ఇది కుదరదంటే కుదరదు. 21వ వచనం. రైట్, ఇప్పుడు ఇంకో చిన్న మాట ఇక్కడ కలపాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మానవులు మంచి చెడు వృక్షము, నేను సొంతగా జ్ఞానం తెచ్చుకుంటాను, నేను దేవుడిలాగా జ్ఞానం తెచ్చుకుంటాను అని చెప్పి బయలుదేరారు. తెలుసు ఇలా అయిపోయింది పరిస్థితి అంతా, గందరగోళం అయిపోయింది. అన్ని తెలుసు కానీ మంచితనం లేనే లేదు, చెడుతనంలో కూర్చున్నారు. కానీ దేవుడు ఆయన దాసుల వల్ల ఆయనకు ధర్మశాస్త్రం అనేది ఒకటి ఇచ్చారు. ధర్మశాస్త్రము మన బుర్ర అయితే పాడైపోయింది కదా. మంచి చెడు జ్ఞానం సంపాదించడానికి వెళ్ళి అది తినేసాము. మంచి చెడు తెలుసు కానీ మనము మంచి చేసే పరిస్థితిలో లేము, చెడతనమే చేస్తూ ఉన్నాము. అది ఆ వృక్ష ఒక ఫలం తినేదాని ఫలము ఇదన్నమాట. ఇప్పుడు మోషే వచ్చి ధర్మశాస్త్రం అనేది ఇచ్చారు, కొన్ని రూల్స్ ఇచ్చారు. అది ఎవరికి తెలుసా? ఈ మంచి చెడు ఉన్న వృక్షం ఫలం తిన్న ప్రతి వారికి ఆ రూల్స్ అప్లికేషన్. ఇలా చేయకండి, ఇలా చేయకూడదు, ఇది చేయండి, ఇది చేయాలి, ఇది చేయకూడదు. 10 ఆజ్ఞలు మనకు తెలుసు కదా. 10 ఆజ్ఞలు ఏమేమి ఉన్నాయండి? ఓకే, అన్ని చదవక్కర్లేదు, కానీ దానిలో బేసిక్ పదం చూసుకుంటే ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు. అలాగే తయారైపోయాం మనం. అన్ని రూల్స్ చెప్పాల్సి వస్తుంది. పిల్లల్ని లేపి మీరు బ్రష్ చేయాలి, పొద్దునే బ్రష్ చేయకుండా పనులు పాడైపోతాయి, రోజు ఇదే చెప్పడం అన్నమాట. ధర్మశాస్త్రం ఒక పరిస్థితి అదనమాట. అన్ని రూల్స్ చెప్పాలి మనకి. ఎందుకంటే గుడ్డోళ్ళు అయిపోయాం, మనకి తెలియదు అసలు మంచి చెడు. జ్ఞానం సంపాదించుకున్నా కానీ ఎలా వినియోగించాలో తెలియదు, మంచి ఏంటో తెలియదు, చెడు ఏంటో తెలియదు, అన్ని కన్ఫ్యూజన్ తో ఉండదు. సమయంలో దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చారు. ఏది చేయాలో చేయకూడదు అంతవరకే ధర్మశాస్త్రం చేసేది. కానీ ధర్మశాస్త్రము మనిషిని బాగు చేయలేదు.
మీరు తప్పు కాదో చెప్తారు, అంతే తప్పించి మీరు ఎలా బాగుపడాలి, దాని నుంచి ఎలా బయటగా అది చెప్తారు. సో మోషే ఆ కాలంలో ధర్మశాస్త్రం అనేది ఇచ్చారు. యూదులు బాగా పట్టేసుకున్నారు. అమ్మో, ధర్మశాస్త్రం దొరికింది, వేరే వాళ్ళకి ఆ ధర్మశాస్త్రం లేదు, ఈ చెడ్డ దుష్టతో కూడిన ఈ లోకంలో మాకు ధర్మశాస్త్రం, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది యూదులకే కాదు, యూదులకి మాత్రమే కాదు, మీరు నేను కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా క్రైస్తవులు అయిన కొన్ని రూల్స్ పెట్టేసుకుంటాం. ఈ నియమాల ప్రకారం ఉంటామండి, ఇలా రూల్ ఫాలో అవుదామండి, అలా రూల్ ఫాలో అవుదామని చెప్పి. అంటే ఉదాహరణకి చెప్పాలంటే, చాలా చర్చెస్ లో ఉండి అందరూ వైట్ డ్రెస్ వేసుకుంటారు, అవునా కదా? ఆ చర్చ్ లో అందరూ వైట్ డ్రెస్ వేసేసుకుంటారు. ఆ రూల్ అయిపోతుంది వెళ్ళి. అంటే ఒరిజినల్ గా మీ రక్షణకి వైట్ డ్రెస్ అవసరం ఉందా అండి? ఎక్కడా లేదు. తెల్ల వస్త్రం వేసుకున్న వాళ్ళు ఉన్నారు అనుకుంది తప్ప, అది ఏంటి ఆ తెల్ల వస్త్రము? మన నీతి క్రియలు. అంతేగాని తెల్ల వస్త్రం కొనుక్కుంటే నీతి క్రియలు లేకుండా తెల్ల వస్త్రం వేసుకుంటే నీతి రాదు. ఓకే, అలా వేసుకున్న వాళ్ళని నేను కామెంట్ చేయట్లేదు, కానీ మనము ధర్మశాస్త్రం నుంచి దేవుడు మనకు విడుదల ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అర్థమైంది కదండి? మంచి చెడు వృక్షం ఉంది, జీవపు వృక్షం ఉంది. జీవపు వృక్షం వదిలేసి మనం మంచి చెడు జ్ఞానం కలిగిన ఆ వృక్షంలో తినేస్తే అక్కడి నుంచి ఇరుక్కున్నాం. అక్కడ దాని నుంచి బయటికి రావాలంటే టెంపరీగా ఒక సొల్యూషన్, రూల్స్. ఇది చేయొద్దు, ఇలా చేయొద్దు, కొద్దికాలం బతికే వచ్చారు. కానీ జీవితకాలం అంతా కూడా రూల్స్ పాటిస్తూ అక్కడ బతికేలేదు. బయటికి వచ్చేయాలి, మళ్ళీ జీవపు వృక్షం దగ్గరికి వచ్చేయాలి. మళ్ళీ జీవపు వృక్షంలో ఎలా రాగలుగుతాం అంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే. మనము ఈ శరీర సంబంధమైన వాటి గురించి మనము చనిపోవాల్సిన అవసరం ఉంది. వి హ్యావ్ టు. శారీరకమైన వాటిని మనం ఎప్పుడైతే సిలువ వేసేస్తామో అప్పుడు ధర్మశాస్త్రం మనకు అవసరం ఉండదు. ధర్మశాస్త్రం ఎవరికండి? ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికి? బ్రతుకున్న వాళ్ళే. చనిపోతే రూల్స్ అవసరమా అండి? ఇక్కడ సమాధి దగ్గరలో ఎక్కడుందండి? ఈ వైపు ఉంది. అక్కడ వెళ్ళి అరే నువ్వు అబద్ధం ఆడావంటే ఆయన చెప్తారా? ఆయన ఏం చెప్పరు, అలాగే ఉంటారు, సైలెంట్ గానే ఉంటారు. మీ మీద కేసు వేస్తానంటే ఏం చెప్తారు? ఏం చెప్పరు, అలాగే ఉంటారు. ఆయన మీరు ఎన్ని రూల్స్ పెట్టినా కూడా ఉపయోగం లేదండి, ఆయన చనిపోయారు. ఇప్పుడు రూల్స్ పనిచేయదు. ఎంత మంచి మంచి రూల్స్ అయినా సరే హెల్మెట్ వేసుకోమని ఆయనకి చెప్పలేము, ఏమి చెప్పలేము, బికాజ్ ఆయన చనిపోయారు. క్రైస్తవ జీవితంలో మన ధర్మశాస్త్రం మంచిదే, కానీ ధర్మశాస్త్రం మనల్ని నచ్చలేదు. ఎందుకంటే ఇదే శరీరం, మనము శరీరంలో జీవించినంత కాలము మంచి చెడు వృక్షం ఫలం తిన్నాం గనుక మనం దాని నుంచి బయటికి రాలేదు. ఒకే ఒక మార్గం, అదే సువార్త. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము మన శారీరకంగా యేసుక్రీస్తు ప్రభుతో పాటు సిలువ వేయబడాలి. సిలువ వేయబడాలి. సిలువ వేయబడడం అంటే ఏంటో తెలుసా? ఇక శరీర సంబంధమైన ఏది కూడా నేను ఎంటర్టైన్ చేయను. బ్రతకడానికి తింటాను అని తిండిపోతుగా ఏమేమి తినాలి అనేది ప్లానింగ్ వేసుకోను. శారీరకంగా నిద్ర కావాలి కనుక నిద్రపోతాను, అదే తప్పు కాదు. నిద్రపోతాము అని నిద్రపోవాలి 8 గంటలు 12 గంటలు, అది తప్పు. బైబిల్ చదువుకోకుండా ప్రార్థన చేయగానే నిద్రపోవడం అది తప్పు. మంచివే, కానీ శరీర సంబంధమైన అన్ని కూడా అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేయాలి. క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను. ఇక బ్రతికేది ఎవరు? మీరు కాదు, మీరు ఉన్నారు, బ్రతికే ఉన్నారు, కానీ మీలో పని చేసేది ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు అయి ఉండాలి. ఆయనే మనలో పని చేయాలి. మనం ఏ పని చేసినా కూడా ఆయన ద్వారే చేయాలి. అప్పుడేమవుతుందంటే మన ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా, అది శాశ్వతమైన ధర్మశాస్త్రం అయినప్పుడు కూడా మనం చనిపోయాం కనుక మన మీద అది పని చేయదు. ఇక నుంచి మనం జీవించేది యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, విశ్వాసం ద్వారా జీవిస్తాం. బ్రతికేది క్రీస్తు కొరకు, క్రీస్తు వలన, క్రీస్తు ద్వారా బ్రతికే ఒక జీవితం.
అది ఆత్మ సంబంధమైన జీవితము, ఉన్నతమైన పైనున్న వాటి గురించి వెతికే జీవితం. రైట్. రోమా పత్రికకు వస్తే అక్కడ ధర్మశాస్త్రం గురించి రాయబడింది. 20వ వచనము, ధర్మశాస్త్రము పాటించి 20వ వచనము 20లో ధర్మశాస్త్రము వలన దాని క్రియలు కార్యములు చేయవలన నీతిమంతుడుగా ఎవరు తీర్చబడలేరు. అంటే మీరు 10 ఆజ్ఞలు ఫాలో అయినా అదే కాదు అండి, 613 రూల్స్ ఉన్నాయి ధర్మశాస్త్రంలో. మంచి చెడు వృక్షంలో మనం తిన్నాం కాబట్టి ఇన్ని రూల్స్ పెట్టాల్సి వచ్చింది మనకి. అయినా దానివల్ల కూడా ఉపయోగం లేదు. రూల్స్ ఫాలో అయినంత మాత్రము సెట్ అవుతారని ఏ గ్యారంటీ లేదు. రాయబడుతుందని ఎన్ని కార్యములు చేసినా ఆయన దృష్టికి నీతిమంతులు అవ్వలేరు. ధర్మశాస్త్రం వల్ల ఉపయోగం ఏంటి? ధర్మశాస్త్రం వల్ల పాపం ఏంటో అనేది తెలుస్తుంది. అంటే ఏది మంచిదో ఏది చెడో సరిగా తెలుస్తుంది. ముందు మంచి చెడు వృక్షం ఫలం తిన్నా మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు, కానీ రెండు అటు ఇటు ఆల్టర్నేట్ గా చేసుకుంటూ బతికేశాం. ఏది మంచో మంచిని చెడు అంటో, చెడుని మంచి అంటో బతికేశాం. ధర్మశాస్త్రం రావడం ఏది మంచిదో ఏది చెడుదో తెలుస్తుంది, కానీ జీవితం మాత్రం మారదు. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఈ నియమాలు కాదు, దేవుడి దగ్గర నుంచి ఒక నీతి, ఇది ప్రవక్తల్లో కూడా చెప్పున్నారు అంటున్నారు. ఇది విశ్వాసం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం ద్వారా నమ్ము ప్రతి వారికి నీతి ఉచితంగా ఇవ్వబడుతుంది. మళ్ళీ చూడండి, ఏ క్రియలు అవసరం లేదు, ధర్మశాస్త్రం రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కేవలము విశ్వాసం ద్వారా ఈ నీతి ఉచితంగా. ఎందుకంటే 23వ వచనము, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమ పొందలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే 613 నియమాలు ఫాలో అయినా కూడా ఇక్కడ ఏం రాయబడి ఉన్నది? ప్రతి వారు కూడా దేవుని మహిమ పొందలేరు. ఎందుకంటే దేవుని స్టాండర్డ్ 613 రూల్స్ పాటించినా రీచ్ అవ్వలేదు. దేవుని స్టాండర్డ్ చాలా ఎక్కువ, ఆయన మహిమ చాలా ఎక్కువ. మనము పాపం చేసి ఆయన మహిమ నుంచి చాలా దూరం అయిపోయి, నీకు ఎన్ని రూల్స్ పెట్టినా మంచి మారడం ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు కేవలం విశ్వాసం ద్వారా నీతి పొందుకోవచ్చు, జస్ట్ బై ఫెయిత్. ఇక్కడ రాయబడి ఉన్నది, ఇది ఉచితమైన గిఫ్ట్ వలన. ఇది ఎలా సాధ్యము? యేసుక్రీస్తు ప్రభు ఒక మరణం ద్వారా పాపము నుంచి మనకు విడుదల, అలాగే ఆయన జీవితం ద్వారా మనకు కూడా ఒక ఉదాహరణ కలిగి, ఆయన పైన పరలోకంలో వెళ్ళి తండ్రి పక్కన కూర్చొని ఉన్నారు కనుక పరిశుద్ధాత్మకి దాహం కలిగిన ప్రతి వారికి కూడా ఆయన ఉచితంగా ఇస్తున్నారు. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. క్రైస్తవ బిడ్డలుగా మారిన తర్వాత ఇది ఒక గొప్ప సూత్రం మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మీరు సంపాదించలేరు, మంచి పనులు చేసి మీరు మంచి వాళ్ళు కనుక దేవుడు మీకు రక్షణ ఇవ్వలేదు. ఇది అర్థం చేసుకోవాలి. చాలా మంది అనుకుంటారు, నేను వేరే వాళ్ళగా నశమాషిగా జీవించలేదు, మా ఫ్యామిలీ చాలా డీసెంట్ గా పద్ధతిగా ఉన్నాం కనుక దేవుని కృప ఆయన మనకి రక్షణ ఇచ్చారు అనుకోకండి. అది పెద్ద పొరపాటు. దుర్మార్గుల్ని కూడా దేవుడు నీతిమంతులుగా తీర్చే దేవుడు. 4వ అధ్యాయం చూడండి, అక్కడ రోమా పత్రికలో 5వ వచనము, 4వ అధ్యాయంలో 5వ వచనము. అక్కడ ఏమని రాస్తుందండి? కాదు, ఇంకో పదం అండి, సారీ. భక్తిహీనుని నీతిమంతులుగా మార్చే ఒక సువార్త అండి ఇది. నాకు అనుకున్నా కదా, నేను మంచివాడిని కనుక దేవుడు నన్ను లెక్క చేస్తున్నాను, రక్షణ ఇచ్చారని అనుకోవాలి. భక్తిహీనుల్ని కూడా సెట్ చేసే దేవుడు అండి.
ఏ భేదము లేదు. మీరు మంచోళ్ళు అనుకున్నా, దుర్మార్గుడు, దుష్టుడు అనుకున్నా, కేవలము దేవుడు నీతిమంతులుగా తీర్చగలుగుతారు. మనం రావాల్సింది ఆయన దగ్గర వచ్చి ఉచితంగా అందుకోవాలనుకుంటే. ఈ గలాతీ సంఘం వాళ్ళు లేదండి మనం ఇంకా కూడా ఏదో చేయాలి, పాతకాల నియమాలు ఫాలో అవ్వాలని చెప్పి మొదలు పెడితేనే ప్రాబ్లం అంతా వచ్చింది. పౌరు భక్తులు చెప్పారు, మీరు ధర్మశాస్త్రం కూడా నేను పాటిస్తానని వస్తే మీరు దేవుని కృప నుంచి బయటపడతారు అన్నారు. మీకు అర్థమైంది కదండి. జీవపు వృక్షం ఉంది ఒక పక్కన, మంచి చెడు జ్ఞానపు వృక్షం ఉంది. మనము ఏం కోరుకున్నామండి? మంచి చెడు జ్ఞానం వృక్షం కోరుకున్నాము. దానివల్ల మనకి ఏమొచ్చిందండి? ఒక అవిశ్వాసము, దుష్టత, వ్యభిచారంతో కూడిన ఒక తరం లాగా మనము తయారైపోయాం. ధర్మశాస్త్రం వల్ల ఏదో కొద్ది ఏది మంచో ఏది చెడో తెలుసు, కానీ అక్కడ తెలిసినంత మాత్రం నా జీవితంలో ఏ మార్పు కలగట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు నా జీవితం అక్కడి నుంచి శారీరకంగా ఎప్పుడైతే నేను క్రీస్తు ప్రభుతో నేను సిలువైపడ్డానని నేను చెప్తాను, ఆత్మీయంగా ఇక నేను శారీరపరంగా చెడ్డతనము ఒక కోరికలు తీర్చుకుంటూ నేను తిరగడానికి తీర్మానం తీసుకుంటాను. నేను క్రీస్తుతో పాటు సిలువైపోయి ఇంకా ఆ వృక్షం దగ్గర లేదండి, మనం జీవపు వృక్షం దగ్గర మళ్ళీ వచ్చేయచ్చు. ఈ జీవపు వృక్షంలో రావడం, ఇక్కడి నుంచి ఇక్కడ రావడము, దాని కొరకు మనం చేయాల్సింది ఏమీ లేదండి, కేవలం నమ్మడమే. ఇవన్నీ ఏర్పాటు చేసిన దేవుడిని కేవలం నమ్మడమే. దీన్ని ఏమంటారో తెలుసా? నూతన జన్మము, న్యూ బర్త్, న్యూ లైఫ్. ఒక పుట్టే శిశు పుట్టడానికి శిశు హ్యాండ్ ఎంత ఉందండి దాంట్లో? చిన్న పుట్టిన బిడ్డ చేతిలో ఏముందండి? ఏం లేదు. తల్లిదండ్రుల ఒక వివాహం ద్వారా వాళ్ళు పుట్టొచ్చారు. పిల్లోడు ఏం లేదండి. న్యూ బర్త్ కూడా అలాంటిదే. ఎక్కడి నుంచి మనం జన్మిస్తామో తిరిగి పైన దేవుడి నుంచి, దేవుని ఆత్మ ద్వారా జన్మించాము. మన పనే లేదండి, ఇట్ ఇస్ గాడ్స్. నీటిని ద్రాక్షారసంగా మారిన దాంట్లో నీటి పని ఏమైనా ఉందా అండి? నీరేమో ఇలా కాసేపు బిగించుకొని ఉంటే ద్రాక్ష రసం అయిపోయిందండి. ఇట్ ఈస్ అ వర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి ద్వారా నీరు ద్రాక్షరసంగా మారిపోయింది. గుడ్డివాడైన వ్యక్తి కళ్ళ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆయన నయన హాస్పిటల్లో స్పెషలిస్ట్ దగ్గర చూపించుకొని వచ్చిందా అండి? ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఒక్కప్పుడు నాకు కన్ను కనిపించలేదండి. అది దేవుడు చేసే ఏర్పాటు అండి. దట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. నేను కేవలం గిఫ్ట్ అందుకొని థ్యాంక్స్ చెప్పడమే, వేరే మనం చేయాల్సిన ఏ పని లేదండి. ఇంతవరకు ఈ చెప్పిన ఈ మాటలు అంతా ఒక మాట, దేవుని సువార్త చాలా గొప్పదండి. ఇట్ ఈస్ ఫ్రీ, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనం మంచి పనులు చేయడం వల్ల సంపాదించలేరు. కాబట్టి మంచి పనులు చేయొద్దని నేను చెప్పట్లేదండి. మీరు మంచి పనులు చేయడం వల్ల నీతిమంతులుగా తీర్చబడలేరు, కానీ దేవుడు మిమ్మల్ని ఉచితంగా మీ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు కనుక మీరు మంచి పనులు చేయడం మొదలు పెడతారు. ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలండి. ఇంతే. మన నీతిమంతులు కనుక మనకు రక్షణ రాలేదు కండి, రక్షణ వచ్చింది కనుక మన నీతిమంతులుగా మారి ఆ రక్షణకి తగిన రీతిగా జీవించే ప్రయత్నమే ఆ నీతితో ఉండాలి. కానీ ఇక్కడ గలాతీయుల వాళ్ళకి ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఉచితంగా రక్షణ తీసుకున్నారు, దేవుని ఆత్మ కలిగారు, మార్పు చాలా కలిగింది. అంత మారిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం ఇంకా కొన్ని రూల్స్ పెట్టుకొని ఇంకా దేవుని సంతోష పెట్టడానికి చూద్దాము అని వాళ్ళు వెనకాల వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు వెనకాల వెళ్ళిపోతున్నారు. సో మనం అర్థం చేసుకోవాలి, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని నిరాకారమైన భూమిని సౌందర్యంగా మార్చిన దేవుడు, అదే కూడా నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, మన జీవితాలు కూడా వాళ్ళు మార్చేయగలుగుతారు. ఇది కేవలము
విశ్వాసం ద్వారా, బై ఫెయిత్. రైట్. ఇప్పుడు ఒక ప్రశ్న, విశ్వాసం అంటే ఏంటి? మీకు నాకు విశ్వాసం ఉందా? డూ వి హ్యావ్ ఫెయిత్? వెంటనే అది గుర్తొస్తుంది మనకేంటి? ఆవగించేంత విశ్వాసం అంటే ఈ కొండని అక్కడి నుంచి వెళ్ళి సముద్రంలో పడమంటే అలాంటి విశ్వాసం ఎవరికైనా ఉందండి? సో అది వినంగానే డిప్రెషన్ వచ్చేస్తుంది. లేదండి, అలా కాదండి విశ్వాసం. విశ్వాసం అనేది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చదవండి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ద్వారా చూడని వాటిని మనం నమ్ముతున్నాం. అంటే అనగా యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని రక్షించారు, పరలోక రాజ్యం దేవుడు మీకు ఉచితంగా ఇస్తున్నారు నమ్మాట. తర్వాత ఏబెలు ఏం చేశారన్నది విశ్వాసం ద్వారా శ్రేష్టమైంది దేవుడికి ఇచ్చారు. మీరు శ్రేష్టమైంది దేవుడికి అందించడానికి ఇష్టపడితే విశ్వాసం అదే. దేవుడిని నమ్మి ఆయన వెనకాల అబ్రహాం లాగా బయలుదేరడం అది విశ్వాసం. విశ్వాసం అంటే దేవుడు చెప్పిన మాట ఫాలో అవడమే. సింపుల్ గా మనం సొంతంగా ఏదో గొప్ప కార్యాలు చేయడం. ఇదే పట్టికలో చివరిలో ఏం రాయబడి ఉంటుందో తెలుసా? విశ్వాసం ద్వారా జనాలు ఎంతెంత గొప్ప కార్యములు చేశారు, కానీ దేవుడు మన కొరకు అంతకైనా శ్రేష్టమైన ఒకటి ఏర్పాటు చేశారంట. నీకు నాకు విశ్వాసం ద్వారా చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎరికో గోడలు కూలగొట్టడం కాదు, ఏబేల్ ద్వారా గొప్ప అర్పణ చేయడం కాదు, నోవా ద్వారా ఓడగట్టడం. నీకు నాకు దేవుడు ఏర్పాటు చేసిన పని ఏంటో తెలుసా? మన విశ్వాసం కర్తయు కొనసాగించే ఆయనందు చూస్తూ, యేసు వైపు చూస్తూ ఓపికతో మనకి పెట్టిన రేస్. నేను మీ ట్రాక్ లో వచ్చి పరిగెత్తాల్సిన పని లేదండి. మన కొరకు ప్రతి వారికి దేవుడు ఒక ట్రాక్ ఏర్పాటు చేశారు, దాంట్లో పరిగెత్తాలి. అటు ఇటు చూడాల్సిన పని లేదు. యేసు వైపు చూస్తూ యాత్రలో ఓపికతో, కష్టమైన నష్టమైన మొత్తం మునిగిపోయిన ఆయన వైపు చూస్తూ మనము ఓపికతో పరిగెత్తాలి. పేతురు నీటి మీద నడిచారా లేదా? కానీ ఎప్పుడు మునిగారండి? అటు ఇటు చూసినప్పుడు, గాలిని చూసి. గాలిని ఎందుకు చూశారు మనకు తెలియదు, ఆయన్ని మళ్ళీ చూసినప్పుడు అడుగుతాం. కానీ ఇప్పుడు మనం ఎందుకు పక్కన అటు ఇటు చూస్తామండి? యేసు వైపు చూస్తూ కష్టమైన నష్టం ఇది నాకు ఎందుకు జరిగిందండి అని ప్రశ్న వేయకండి. నా దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టు. ఎలాంటి పరిస్థితి ఉన్నా, పరిస్థితులు ఎంత కష్టంగా ఉంటే అంతే మంచిది. మనం ఎంత బలహీనంగా ఉంటే అంతే మంచిది. ఎందుకంటే బలహీనత ఉంటేనే, పౌలు భక్తుడు ఏం చెప్పారు? బలహీనతలో, నా బలహీనతలోనే ఆయన బలము పనిచేసే అవకాశం. సో మనం బలహీనులుగా ఉన్నామండి, ఈ కష్టం ఉంది, డయాబెటీస్ ఉందండి, ట్రీట్మెంట్ జరుగుతుందండి, కిడ్నీ ఫెయిల్ అయిపోయిందండి, ఇవన్నీ దుఃఖకరమైన ఎన్నో విషయాలు ఉంటాయి. యేసు వైపు చూసి ఎందుకు ఏమిటి అనేది దేవుని ప్రశ్నించకుండా మనము యేసు వైపు చూస్తున్నాము. కష్టమైన ఎన్నో విషయాలు ఉంటాయి. మన అపోస్తలులు ముందున్న వాళ్ళు ఎంతో వేగిరపడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లోకం కొరకు బ్రతకలేదండి. వాళ్ళు పైన ఉన్న వాటి గురించి వాళ్ళ దృష్టి అటుపక్క షిఫ్ట్ అయిపోయింది. ఇవన్నీ పెంటతో సమానాన్ని ఎంచుకున్నారు. యేసు వైపు చూస్తూ వాళ్ళు యాత్రలో వెళ్ళారు. మనం కూడా ధైర్యం కలిగి ఉంటాం. ఉచితమైన దేవుని సువార్త ద్వారా మనకు ఉచిత గిఫ్ట్ అవుతుంది. కేవలం థ్యాంక్స్ చెప్పడమే, ఆయన వైపు చూస్తూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళడమే, ఓపికతో పరిగెత్తాం. ఆ యాత్రని అనిపించాలి. దేవుడి విషయంలో మనకు అందరికీ సహాయం చేయాలి. ప్రార్థిస్తున్నాం.